హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిములు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అవిసె గింజల ప్రోటీన్ మిల్క్ షేక్. పిల్లలు, పెద్దలు, బాలింతలు, ఎదిగే పిల్లలు, వర్కింగ్ ఉమెన్స్, మెన్స్, జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్ చేసే వాళ్ళకి, మజిల్ గ్రోత్కి, పోషకాహార లోపం ఉన్న పిల్లలకి, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సూటబుల్గా ఉండేది బెస్ట్ ప్రోటీన్ డ్రింక్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి 7 జీడిపప్పులు, 7 బాదం పప్పులు నైట్ అంతా నానబెట్టి పక్కనుంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టిన జీడిపప్పులు, ఒక అరటిపండు, 6-7 పాలకూరాకులు, నానబెట్టిన బాదం పప్పు, 1 టీ స్పూన్ అవిసె గింజలు, 1 టీ స్పూన్ కోకో పౌడర్, అరగంట ముందు నానబెట్టిన చియా సీడ్స్, 250 ml కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలు, 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్. ముందుగా ఒక మిక్సీ జార్లోకి అవిసె గింజలు, 6-7 పాలకూర ఆకులు తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, అలాగే అరగంట ముందు నానబెట్టిన చియా సీడ్స్, అరటిపండు ముక్కలు, కొద్దిగా పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కొంచెం పాలను పోసి మళ్ళీ ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పీనట్ బటర్ని వేసి మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలపండి. నేను క్రంచీ పీనట్ బటర్ని వాడుతున్నాను కాబట్టి ఈ స్టేజ్లో వేస్తున్నాను. అదే మీరు సాఫ్ట్ పీనట్ బటర్ని వాడేటట్లయితే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. అలాగే జిమ్కి వెళ్ళే వాళ్ళైతే 1 టీ స్పూన్ వే ప్రోటీన్ పౌడర్ని కూడా వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే మిగిలిన పాలన్నీ వేసేసి మొత్తం అంతా బాగా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇలాంటివి 2 సర్వింగ్స్ అయ్యాయి, అంటే మొత్తం 1/2 లీటర్ అన్నమాట. దీని మీద అవిసె గింజలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు, అలాగే అరటిపండు ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకులను వేసి సర్వ్ చేయండి. దీన్ని భేషుగ్గా ప్రతి ఒక్కరూ తాగొచ్చు. టేస్ట్ విషయానికి వస్తే అల్టిమేట్ అన్నమాట. నేను చెప్పిన టిప్స్ యాస్టీస్గా ఫాలో అయిపోయింది. మీకోసం మరొక మాట, కిడ్నీ స్టోన్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పాలకూరను పూర్తిగా స్కిప్ చేసేయండి. అలాగే జిమ్కు వెళ్ళే వాళ్ళైతే 1 టీ స్పూన్ ప్రోటీన్ పౌడర్ని యూస్ చేయండి. నార్మల్గా ఇంట్లో తాగే వాళ్ళైతే దయచేసి ప్రోటీన్ పౌడర్ని యూస్ చేయొద్దు. నచ్చిందా? మీరు తప్పక ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నా వీడియోకి దయచేసి ఒక లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో మాకు తెలియజేయండి.